Welcome back again. This is Videy. You're watching V-The-Techie Government Jobs channel. గైస్ మీ అందరికీ చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన యొక్క గవర్నమెంట్ జాబ్ ఛానల్ కూడా చక్కగా మెయిన్ ఛానల్ లాగే మీరు సపోర్ట్ చేస్తున్నారు. చాలా ఎక్కువ మంది షేర్ చేస్తున్నారు, ఆ విషయం తెలుస్తుంది మాకు. థ్యాంక్ యూ సో మచ్. కీప్ సపోర్టింగ్ అస్. మీరు తప్పకుండా లైక్ చేసి ఎక్కువ మంది షేర్ చేశారనుకోండి మనకి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వీడియోస్ అన్నీ కూడా. కొంతమందికి కొన్ని జాబ్స్ యూజ్ అవుతాయి, కొంతమందికి యూజ్ అవ్వవు. కాబట్టి యూజ్ అయ్యే వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా మీరు షేర్ చేస్తున్నారు. మీరు మళ్ళీ షేర్ చేయమని కూడా మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేసుకున్నాను. లైక్ చేయండి. మీకు ఏ పర్టికులర్ లొకేషన్లో గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కావాలో కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఈరోజు ఎక్సలెంట్ నోటిఫికేషన్ మనకైతే వచ్చింది. గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్స్ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది గైస్. 1,00,000 పైనే మనకైతే జీతం ఉంటుంది. ఎక్స్పీరియన్స్ ఏం అవసరం లేదు, రన్నింగ్ కూడా ఏం అవసరం లేదు. చక్కగా మంచి ఛాన్స్ గైస్. ఇది మాత్రం గవర్నమెంట్ జాబ్ అప్డేట్. తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో మనకి నీట్గా ఆ పేజ్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా ప్రాపర్గా ఇచ్చి ఉంటాం. V-The-Techie పేజ్లోని మీరు డీటెయిల్స్ కూడా అక్కడ నుంచి చెక్ చేసుకోవచ్చు, నోటిఫికేషన్ యాక్సెస్ చేసుకోవచ్చు. అప్లై లింక్ కూడా అక్కడే ప్రొవైడ్ చేస్తాం. మీరు అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీరు చూసి అప్లై కూడా చేసుకోవచ్చు. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది గైస్. ఓకే, ఇంతకీ మనకి యాక్చువల్ నోటిఫికేషన్ వచ్చిన ఆర్గనైజేషన్ ఏంటనుకున్నారు? ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి. గెజిటెడ్ ఆఫీసర్స్ అంటే గ్రూప్ ఏ ఆఫీసర్స్ అంటే మనకి అసిస్టెంట్ కమాండెంట్ రోల్స్కి ప్రెసెంట్ ఈ యొక్క రిక్రూట్మెంట్ అయితే జరుగుతుంది. ఆ యొక్క డీటెయిల్స్ చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఇండియన్ కోస్ట్ గార్డ్. అఫీషియల్ పేజ్లో మనకైతే నోటిఫికేషన్ అయితే మనకైతే రోడ్ అయితే వీళ్ళు చేశారన్నమాట. ఈవెన్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది. మీకు చూపిస్తాను చూడండి. ఐసీజీ రిజిస్ట్రేషన్ ఫర్ అసిస్టెంట్ కమాండెంట్ CG CAT 2027 అనేసి మనకి ఇచ్చేసారు ఇక్కడ. మీరు ఇక్కడ చక్కగా రిజిస్టర్ టు క్రియేట్ అన్ అకౌంట్ మీకు ఇచ్చేసి ఒక అకౌంట్ క్లిక్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకొని ఆఫ్టర్ దట్ ఈమెయిల్ అడ్రస్ ఇచ్చేసి లాగిన్ చేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళ దగ్గర నుంచి వచ్చిన నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఎక్స్ప్లోర్ చేద్దాం. వేకెన్సీస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా మీకు, అసిస్టెంట్ కమాండెంట్ రోల్కి ప్రెసెంట్ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇక్కడ చూస్తే మనకి జనరల్ డ్యూటీకి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. టెక్నికల్ కూడా మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. జనరల్ డ్యూటీకి సంబంధించి టోటల్గా 140 వేకెన్సీస్ అయితే వీళ్ళైతే రిలీజ్ చేశారు. SC ST OBC EWS URకి ఎలా డివైడ్ చేశారని ఇక్కడ మనకి ఈ టేబుల్లో క్లియర్గా అయితే కనిపిస్తుంది, చెక్ చేసుకోండి. నెక్స్ట్ టెక్నికల్లో మనకి ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ సంబంధించి మనకి టెక్నికల్ రోల్స్ కూడా ఉన్నాయి. అందులో టోటల్గా 30 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మనకి SC ST OBC EWSకి ఎలా డివైడ్ అయిందో మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. టోటల్గా 170 వేకెన్సీస్ తోటి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. బట్ ఇది టెంటేటివ్ అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. ఇంకా మనకి పెరిగే ఛాన్స్ కూడా ఉంది గైస్. ఇండియన్ కోస్ట్ గార్డ్ మనకు తెలుసు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ కిందకైతే వస్తుంది. అక్కడ నుంచి ఇప్పుడు ప్రెసెంట్ జనరల్ డ్యూటీ అండ్ టెక్నికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ సంబంధించి ఈ యొక్క గ్రూప్ ఏ మీరు ఇక్కడ చూడండి, గ్రూప్ ఏ గెజిటెడ్ ఆఫీసర్ రోల్స్కి ప్రెసెంట్ ఈ యొక్క హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ మీకు ముందే చెప్పేస్తాను, మీ యొక్క టైం వేస్ట్ అవ్వకుండా. ఇక్కడ చూడండి గైస్, ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు. ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్స్ ఆఫ్ యూనియన్ ఆఫర్స్ ఎ వైబ్రెంట్ కెరియర్ టు యంగ్ అండ్ డైనమిక్ ఇండియన్ మేల్ క్యాండిడేట్స్ ఓన్లీ. గైస్ గుర్తుపెట్టుకోండి, మేల్ క్యాండిడేట్స్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైతే చూస్తున్నారో, మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో, మీ రిలేటివ్స్, మీ బ్రదర్స్ అందరికీ కూడా ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి, మర్చిపోద్దు. గైస్ ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఆన్లైన్లోనే మనం అయితే అప్లై అయితే చేసుకోవాలి. మనకి ఇక్కడ వెబ్సైట్ కూడా డీటెయిల్స్ ఇచ్చారు ఈ వెబ్సైట్లో. ఇప్పుడు ఎలిజిబిలిటీ అయితే క్లియర్ కట్గా చూద్దాం. ఫస్ట్ GD నోటిఫికేషన్ చూద్దాం. జనరల్ డ్యూటీకి మినిమం ఏజ్ ఏమో 21 ఇయర్స్, మాక్సిమం ఏజ్ ఏమో వచ్చేటప్పుడు 25 ఇయర్స్ వరకు ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోవడానికి అవుతుంది. 1 జూలై 2001 నుంచి 30th జూన్ 2005 మధ్యలో పుట్టిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక చూడండి 5 years రిలాక్సేషన్ ఫర్ పర్సన్ సర్వింగ్ కోస్ట్ గార్డ్ ఫర్ ఈక్వల్ పర్సన్ కూడా ఇచ్చారు. ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, మేల్ క్యాండిడేట్ అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఇప్పుడు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే షుడ్ హోల్డ్ ఏ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ. మీరు ఎనీ గ్రాడ్యుయేషన్ మీరు చేసినా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు, ప్రొవైడెడ్ మీరు మ్యాథమెటిక్స్ అండ్ ఫిజిక్స్ తప్పకుండా మీరైతే చదివి ఉండాలన్నమాట. అప్ టు అంటే మనకి ఇంటర్మీడియట్ కానీ 12th క్లాస్ వరకు మీరైతే తప్పకుండా ఈ యొక్క మ్యాథమెటిక్స్ కానీ ఫిజిక్స్ కానీ చదివిన సబ్జెక్ట్ కనుక మీకు ఉంటే కనుక మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తే ఈ యొక్క రూల్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి సెకండ్ టెక్నికల్ మెకానికల్ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కూడా ఇచ్చారు. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 21 ఇయర్స్ నుంచి 25 ఇయర్స్ వరకు మీరైతే అప్లై అయితే చేసుకోవడానికి అయితే అవుతుంది. 1 జూలై 2026 మనకి ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ క్లియర్గా మనకి ఇచ్చారు. దట్ ఈస్ మనకు ఒక ఏజ్ మాట. జూలై 1, 2001 నుంచి 30th జూన్ 2005 మధ్యలో ఎవరైతే పుట్టారో వాళ్ళు అయితే అప్లై చేసుకోవడానికి అయితే అవుతుంది. ఇక్కడ చూడండి షుడ్ హోల్డ్ అన్ ఇంజనీరింగ్ డిగ్రీ. BE BTech చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నేవల్ ఆర్కిటెక్చర్ ఆర్ మెకానికల్ ఆర్ మెరైన్
ఆర్ ఆటోమోటివ్ ఆర్ మెకాట్రానిక్స్ ఆర్ ఇండస్ట్రియల్ ఆర్ ప్రొడక్షన్ ఆర్ మెటలర్జీ ఆర్ డిజైన్ ఏరోనాటికల్ ఆర్ ఏరోస్పేస్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో బీఈ బీటెక్లో వాళ్ళందరూ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ ఇంకోటి ఆర్ అని ఇచ్చి ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబోవ్ డిసిప్లిన్ రికగ్నైజ్డ్ బై ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ ఇంజనీర్స్ అని ఇచ్చారు. సో ఐఈ ఉంటుంది కదా, సో ఎగ్జామ్టెడ్ సెక్షన్ ఏ అనేసి ఇచ్చారు. సో వాళ్ళు కూడా అంటే ఏఎంఐఈ వాళ్ళు కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు అనేసి మనకైతే ఇచ్చారు. సో దాంతోపాటుగా షుడ్ హోల్డ్ ఇంజనీరింగ్ డిగ్రీ అయితే మీరైతే హోల్డ్ చేయాలి. ఎలక్ట్రికల్ ఆర్ ఎలక్ట్రానిక్స్ ఆర్ టెలికమ్యూనికేషన్ ఆర్ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్, నెక్స్ట్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ అండ్ పవర్ ఇంజనీరింగ్ అండ్ పవర్ ఎలక్ట్రానిక్స్ వాళ్ళు కూడా దీనికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ ఇన్ ఎనీ ఆఫ్ ది అబోవ్ ఇన్స్ట్రక్షన్. ఇక్కడ చూస్తే మనకి ఏఎంఐఈ చేసిన క్యాండిడేట్స్ ఎవరు అంతా కూడా దీనికి అయితే ట్రై చేయొచ్చు. మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ సబ్జెక్ట్ అయితే తప్పకుండా మీరు మీ యొక్క ఎడ్యుకేషన్లో 10th 12th డిప్లొమాలో మీరైతే చదువు ఉండాలని వీరైతే చెప్తున్నారన్నమాట. ఓకే, సో యాజ్ పర్ ది గవర్నమెంట్ నామ్స్ మనకు తెలుసు. సో ఏజ్ క్రైటీరియా మీరు ఆల్రెడీ చూసారు, 21 నుంచి 25 years అనేసి. సో బేస్డ్ ఆన్ దట్ మనకైతే ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మనకి ఏజ్ రిలాక్సేషన్స్ కూడా ఉంటాయి. ఎస్సీ ఎస్టీ కోలకి ఏమో 5 years, ఓబీసీకి వచ్చేటప్పటికి 3 years అయితే ఉంటుంది. సో ఇంకా మిగతా అన్ని డీటెయిల్స్ మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇక సెలక్షన్ ప్రొసీజర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది గైస్. కరెక్ట్గా చూస్తే మనకి 5 stagesలో వీరైతే సెలక్షన్ అయితే చేస్తారు అసిస్టెంట్ కమాండెంట్స్కి. సో తప్పకుండా మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి స్టేజ్ 1 ఏంటంటే కోస్ట్ గార్డ్ కామన్ అడ్మిషన్ టెస్ట్, అంటే దాన్ని CG CAT అంటారన్నమాట. ఆ యొక్క టెస్ట్ అయితే మనకి కండక్ట్ చేస్తారు. 100 multiple choice క్వశ్చన్స్ మనకైతే ఇస్తారన్నమాట ఆన్లైన్లోనే. సో మనకి ఇక్కడ ఇచ్చారు చూడండి ఒకసారి, ఈచ్ కరెక్ట్ ఆన్సర్ అండ్ 1 negative mark ఫర్ ఈచ్ ఇన్కరెక్ట్ ఆన్సర్ కూడా మెన్షన్ అయితే చేశారు. సో గైస్ చూడండి, టెస్ట్ విల్ బి 2 hours మనకైతే ఉంటుంది. మీడియం ఆఫ్ ది టెస్ట్ వచ్చేటప్పుడు మనకి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది, చెక్ చేసుకోండి. టోటల్ 100 multiple choice క్వశ్చన్స్కి చూస్తే 1 mark కాబట్టి టోటల్గా 100 marksకి వీళ్ళైతే ఎవాల్యుయేట్ అయితే చేస్తారు. సో అందులో మనకి ఇంగ్లీష్ మీద 25 questions, రీజనింగ్ అండ్ న్యూమరికల్ ఎబిలిటీ మీద 25 questions, జనరల్ సైన్స్ మీద మ్యాథమెటిక్స్ యాప్టిట్యూడ్ మీద 25, జనరల్ నాలెడ్జ్ మీద 25 questions అయితే ఉంటుంది. టోటల్గా 2 hours మనకైతే డ్యూరేషన్ అయితే ఉంటుంది. సో దాన్ని బట్టి మీరైతే రాయాలి. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా రాయాలి. నార్మలైజేషన్ ఆఫ్ మార్క్స్ గురించి ఒక ఫార్ములా ఇచ్చారు, ఈ ఫార్ములా ప్రకారం నార్మలైజ్ చేస్తారనేసి కూడా ఇచ్చేసారు. ఇంకా స్టేజ్ 1లో కనుక మీరు క్వాలిఫై అవుతే స్టేజ్ 2 ప్రిలిమినరీ సెలక్షన్ బోర్డ్ టెస్ట్ అయితే మనకైతే కండక్ట్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. దీనికి కొన్ని స్పెసిఫిక్ ఏరియాస్ వీలైతే ఇస్తున్నారు, సిటీస్ అని చెప్పొచ్చు. నోయిడా, గోవా, చెన్నై, కోల్కతా, షిలాంగ్, గువాహతి అండ్ గాంధీనగర్ సెంటర్స్లోనే మీరు స్టేజ్ 2కి అయితే వెళ్తారు. అది మాత్రం గమనించండి. స్టేజ్ 1 క్వాలిఫై అయితేనే స్టేజ్ 2 వస్తుంది కాబట్టి దాన్ని బట్టి మీరైతే డిసైడ్ అవ్వచ్చు, నో ప్రాబ్లం మ్యాటర్. క్యాండిడేట్స్ ఆర్ గివ్ దేర్ చాయిస్. పిఎస్బి సెంటర్స్, మనకి ఈ పిఎస్బి సెంటర్స్ యొక్క చాయిస్ మీరైతే ఇవ్వాల్సి వస్తుంది. ఇక్కడ క్యాండిడేట్స్ ఆర్ స్క్రీనింగ్ త్రూ. ఇక్కడ ఏంటి, కంప్యూటర్ కాగ్నిటివ్ బ్యాటరీ టెస్ట్ అయితే ఉంటుంది, దాన్ని CCBT అంటారట. అండ్ పిక్చర్ పర్సెప్షన్ అండ్ డిస్కషన్ టెస్ట్ కూడా ఉంటుంది. సో వీటిలో కనుక క్వాలిఫై అవుతే మీరు నెక్స్ట్ దానికి వెళ్తారు. సో ఇందులో మనకి చూడండి క్యాండిడేట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది, నెక్స్ట్ ఇంకా అలాట్మెంట్ ఆఫ్ సెంటర్స్ కూడా మనకైతే అలాట్మెంట్ అయితే చేస్తారు. ఇంకా స్టేజ్ 3కి వచ్చేటికి FSB అంటారన్నమాట. అంటే స్టేజ్ 2 క్వాలిఫై అయిన వాళ్ళకి స్టేజ్ 3 మీరు గుర్తుపెట్టుకోండి. ఇందులో చూస్తే మనకి ఎలా ఉంటుందంటే నోయిడాలోనే మనకైతే ఈ యొక్క 4 to 5 days ఈ యొక్క టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. ద క్యాండిడేట్స్ ఆర్ సబ్జెక్ట్ టు, ఇక చూస్తే మనకి సైకలాజికల్ టెస్ట్ ఉంటుంది, గ్రూప్ టాస్క్, ఇంటర్వ్యూ అయితే మనకైతే ఉంటుంది, పర్సనాలిటీ టెస్ట్ అనమాట. ఓకే, ఇంక ఇది అయిపోయిన తర్వాత స్టేజ్ 4 మెడికల్ ఎగ్జామినేషన్ అయితే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. అది మాత్రం పక్కా. ఓకే, ఆ మెడికల్ ఎగ్జామినేషన్లో కనుక మీరు క్వాలిఫై అవుతే మీకు ఇండక్షన్ ప్రోగ్రామ్ అయితే వీళ్ళు కండక్ట్ చేస్తారు. ఇండక్షన్ అంటే ఏమీ లేదు, మనకి డైరెక్ట్గా మనకి ఇండియన్ నేవల్ అకాడమీలోని సో ఇజ్మాలా మనకు తెలుసు కదా, నేవల్ ఓరియంటేషన్ కోర్స్ మనకైతే ఉంటుందో ఆ యొక్క ఇంట్రడక్షన్, ఆ ఇండక్షన్ అసలు ఎలా ఉంటుంది, ఈ యొక్క జాబ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ వర్క్ చేస్తారో అంతా కూడా ఇండక్షన్ ప్రోగ్రామ్ మనకైతే వీళ్ళైతే కండక్ట్ చేస్తారు. తర్వాత అది అయిపోయిన తర్వాత రిజల్ట్స్ డిక్లరేషన్ కూడా మనకైతే జరుగుతుందని వీళ్ళైతే చెప్తున్నారు. హౌ టు అప్లై విషయానికి వస్తే మనం ఆన్లైన్లోనే అప్లై అయితే చేసుకోవాలి. 8th July నుంచి మనకి 23rd July వరకు మనకైతే టైం ఇచ్చారు. అప్పటికల్లా మీరైతే అప్లై అయితే చేసుకోవాలన్నమాట. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఓకే, సో మల్టీ ఆప్షన్ ఎంట్రీస్కి మీరు ఇక్కడ చెక్ చేసుకుంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా బేస్ చేసుకుని ఆప్షన్స్ మీరైతే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో గైస్ ఇక్కడ చూడండి మనకి కంపల్సరీ డాక్యుమెంట్స్ టు బి అప్లోడెడ్ బై ఆల్ క్యాండిడేట్స్ డ్యూరింగ్ ఇనిషియల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ స్టేజ్ 1కి సంబంధించి ఇక్కడ చూడండి పాస్పోర్ట్ సైజ్ రీసెంట్ కలర్ ఫోటోగ్రాఫ్ మీరైతే అప్లోడ్ చేయాల్సి వస్తుంది. మనకి బిఫోర్ జూన్, నాట్ బిఫోర్ జూన్ అనేసి ఇచ్చారు. సో రీసెంట్ ఫోటోగ్రాఫ్ అయితే మీరు ప్రాపర్గా అయితే తీసుకుని అప్లోడ్ అయితే చేయండి. లైవ్ ఇమేజ్ క్యాప్చర్ డ్యూరింగ్ రిజిస్ట్రేషన్లో లైవ్ ఇమేజ్ క్యాప్చర్ కూడా జరుగుతుందట. క్యాండిడేట్ సిగ్నేచర్ మీరు అప్లోడ్ చేయాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవాలి. ఐడెంటిటీ ప్రూఫ్ అంటే ఆధార్ కార్డ్ అవ్వచ్చు, ఓటర్ కార్డు, పాస్పోర్ట్ అవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి. సర్వీస్ సర్టిఫికేట్ ఏమంటే సర్వీస్ సర్టిఫికేట్,
విజిలెన్స్ సర్టిఫికేట్స్ ఏముంటాయి, విజిలెన్స్ సర్టిఫికేట్స్. సో నెక్స్ట్ డొమిసైల్ సర్టిఫికేట్ మనకి ఆల్రెడీ తెలిసిందే కదా. సో ఇవి మీరు రెడీ చేసి పెట్టుకోవాలట. ఏంటి స్టేజ్ 1కి. ఇంకా స్టేజ్ 2కి మనకి ఇది అవసరం లేదు, మీరు ఆ తర్వాత మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు స్టేజ్ 2కి ఏమేమి రెడీ చేసుకోవాలనేసి. ఇక ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మనకి ఆల్ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మిగతా వాళ్ళు అందరూ కూడా 300 రూపీస్ మీరైతే పే చేయాలి. అది కూడా ఆన్లైన్లోనే అన్ని మోడ్స్లోనే మనకైతే ఉంటుంది. వీసా, మాస్టర్ కార్డ్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ అన్నింటిలో కూడా మనకైతే ఉంటుంది. ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఫీజు అయితే ఎగ్జామ్డ్ అయితే చేశారనేసి క్లియర్ ఇక్కడ మనకు తెలుస్తుంది. చెక్ చేసుకోండి. ఇక్కడ మనకి ట్రావెల్ ఎక్స్పెన్సెస్ విషయానికి వస్తే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ హూ ఆర్ నాట్ ఎంప్లాయిడ్ బై సెంట్రల్ గవర్నమెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెకండ్ క్లాస్ మనకి ఫెయిర్ ట్రైన్ ఫెయిర్ ఉంటుంది కదా, అది రీఎంబర్స్ అయితే చేస్తారన్నమాట గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి. మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. అదే మనకి సెకండ్ స్టేజ్ మనకి టూ అండ్ ఫ్రో ట్రావెల్ ఏసీ 3 టైర్ వరకు మనకి సెకండ్ ఫేజ్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా రీఎంబర్స్ అయితే చేస్తారనేసి ఇక్కడ ఇచ్చారు. మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. ఎగ్జామినేషన్ సిటీ విషయానికి వస్తే ఆల్ ద క్యాండిడేట్స్ ఆర్ గివ్ ద ప్రిఫరెన్సెస్. మనకి ఎగ్జామినేషన్ సిటీ ప్రిఫరెన్స్ అయితే ఇవ్వాలి స్టేజ్ 1కి సంబంధించి. ద క్యాండిడేట్స్ ఆర్ ఫిల్ ఫస్ట్ చాయిస్ విత్ ఇన్ 30 కిలోమీటర్స్ ఫ్రమ్ ది ప్రెజెంట్ అండ్ కమ్యూనికేషన్ రెసిడెన్స్ అని కూడా మెన్షన్ చేస్తారు. ఓకే, సో ప్రాబ్లం అయితే ఉండదు, మనకి ప్రాపర్గా మనం అయితే ఇచ్చుకోవచ్చు. ఇక మనకి ఇచ్చేసారు స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4 అసలు ఎలా జరుగుతుంది. స్టేజ్ 1 వచ్చేటప్పటికి 18 సెప్టెంబర్ ఉంటుంది. స్టేజ్ 2 ఏమో నవంబర్లో ఉండొచ్చు. స్టేజ్ 3 జనవరి నుంచి అక్టోబర్ మధ్య జరుగుతుంది. మార్చి నుంచి ఏప్రిల్ వరకు మనకైతే స్టేజ్ 4 ఉంటుంది. డిసెంబర్ 26 కల్లా స్టేజ్ 5 అయితే కంప్లీట్ అవుతుంది. సో గైస్ కొద్దిగా టైం ఎక్కువ తీసుకుంటుంది, బట్ వచ్చిందంటే మాత్రం లైఫ్ సెట్ అయిపోతుంది కదా, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇదే పీడిఎఫ్లో మనకు కావాల్సిన ఫార్మాట్స్, డాక్యుమెంట్స్ మొత్తం అన్ని కూడా ఇచ్చేసారు. సో అసలు ఎలా జరుగుతుంది ప్రాసెస్ అంతా కూడా నీట్గా ఇచ్చేసారు. సో అరౌండ్ 16 పేజెస్ తోటి మనకి ఎంటైర్ నోటిఫికేషన్స్ రిలీజ్ చేశారు. ఇంకా శాలరీ విషయానికి వస్తే ఇండియన్ కోస్ట్ గార్డ్ ఆఫర్స్ యూ చూడండి ప్రొబేషన్ అండ్ పే లెవెల్ ఎలా ఉంది. 7th CPCలో మనకైతే ఉంటుంది పే లెవెల్. అసిస్టెంట్ కమాండెంట్కి మనకి 56,100 నుంచి స్టార్ట్ అవుతుంది. అలా మీరు 2,05,400 వరకు మనకైతే వేరే అవుతుంది. డిఫరెంట్ మనకి ఏంటి హైక్స్ వస్తాయి కదా, వచ్చిన తర్వాత మనకి పొజిషన్స్ వేరే అవుతాయి. ప్రమోషన్స్ వచ్చిన తర్వాత మనకి ఇలాంటి డిఫరెంట్ కేటగిరీలోకి మీరైతే వెళ్తారు. వెళ్ళిన తర్వాత దాంతోపాటు ఇవి బేసిక్స్ కేసు గుర్తుపెట్టుకుంటే, అది కాకుండా ఇంక్లూడింగ్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. మెడికల్ కవర్ ఉంటుంది, గవర్నమెంట్ అకామిడేషన్ ఇస్తారు, సెల్ఫ్ అండ్ ఫ్యామిలీకి హౌస్ రెంట్ ఎలవెన్స్ ఇస్తారు. సో గవర్నమెంట్ పాలసీస్ బేస్గా 45 days earned లీవ్ ఉంటుంది, మీకు ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది, నేషనల్ పెన్షన్ NPS ఉంటుంది. నెక్స్ట్ క్యాంటీన్ ఫెసిలిటీస్, ఇంకా ఏమైనా కొత్తగా ఏమైనా మనకి చదువుకోవాలన్నా ఆ యొక్క ఫెసిలిటీస్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తారు. అన్నీ తెలుసుకుని ఈజీగా 1,00,000 పైన మనకైతే శాలరీ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అయితే ట్రై చేయండి. చాలా మంచి ఆపర్చునిటీ గైస్ ఇండియన్ కోస్ట్ గార్డ్ నుంచి అయితే వచ్చింది. సో మిస్ అవ్వద్దు, ఎక్కువ మందికి షేర్ చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. మీకు యూజ్ అవుతున్న వేరే వాళ్ళకైనా తప్పకుండా యూజ్ అవుతుంది. సో ఇంకొక ఎక్సలెంట్ గవర్నమెంట్ జాబ్ పెడితే మరి కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.